హాయ్ అండి. నేను సుజాతనండి. హాయ్, అందరు బాగున్నారా? ఈరోజు నేను గ్రామ దేవతకి ప్రసాదం తయారు చేస్తున్నానండి. ఒకసారి చూడండి, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మాకు ఊళ్ళో ముత్యాల అమ్మవారు ఉన్నదండి. ఈరోజు అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఏం లేదండి, అమ్మవారికి నైవేద్యం చాలా సింపుల్ అండి. ఎక్కువ ఏమీ ఉండదు. వాటరు, బియ్యం, పసుపు, అంతే, ఏం పట్టదు. రెండు గ్లాసులు వాటర్ వేస్తుందండి. ఇది మరిగిన తర్వాత బియ్యం వేసుకోవడం. అందులో కొంచెం పసుపు వేసుకోవడం. అమ్మవారికి, ముత్యాల అమ్మవారికి మా సైడ్, తెలంగాణలో మా సైడ్ అయితే పసుపు అన్నం మాత్రమే పెడతారండి. మేమైతే పసుపు అన్నమే పెడతాం. ఇది బియ్యం అండి, గ్లాసు పోసిన బియ్యం. బియ్యాన్ని ఇట్లా వాటర్తో కడగాలండి. ఇదిగోండి బియ్యం. ఎసరు వచ్చిందండి, చూద్దాం. అమ్మవారికి మా దగ్గర శ్రావణ మాసంలో చేస్తామండి ఇది, ఏంటి, బోనము. కానీ మామూలు టైంలో కూడా మన ఇష్టం, అమ్మవారికి పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. నేనైతే ఈరోజు అమ్మవారికి బోనం వండుకొని పెట్టి రావాలనుకుంటున్నా. అయితే మామూలుగా కొత్త కుండల్లో కూడా చేస్తారు. అయితే ఇట్లా ఇత్తడి గిన్నెలు పెట్టుకోవచ్చు. ఇత్తడి గిన్నెలకైతే తప్పు ఉండదు అనమాట. ఎన్నిసార్లు అయినా దీన్ని వాడుకొని పెట్టుకోవచ్చు. కొత్త కుండ అయితేనేమో ఒకటేసారి పెడతాం. కొంతమంది అక్కడనే పెట్టేసేస్తారు, కొంతమంది ఏమో ఇంటికి తెచ్చుకుంటారు. మేమైతే ఇంటికి తెచ్చుకుంటాం. అమ్మవారికి కొంత పెట్టేసి అన్నం పెడతాం, బెల్లం శాకం తీసుకెళ్ళి బెల్లం శాకం పోసేసి అమ్మవారికి ఈ నైవేద్యం అక్కడ పెట్టేసి మిగతాది ఇంటికి తెచ్చుకొని ఇక పిల్లలు అందరూ తింటారు. ఇప్పుడైతే ఇత్తడి గిన్నెలో చేస్తున్నాను. గ్రామ
దేవతలకి పెట్టాలండి. పెట్టిన చాలా మంచిది, కుటుంబాన్ని మంచిగా చూస్తుంది అమ్మవారు. చాలా రోజులు అనుకోబట్టి పోదాం అనుకుంటున్నా, ఎప్పుడు వీలైతే ఈరోజు వెళ్దాం అనుకుంటున్నా. వెళ్ళి అమ్మవారికి అక్కడ గుడికి శుభ్రం చేసి తల్లికి నైవేద్యం పెట్టేసి ప్రదక్షిణ చేసి వద్దాం అనుకుంటున్నాను. అమ్మవారికి నైవేద్యంతో పాటు ఇక్కడ బెల్లం శాకం కూడా పోస్తారండి. మా సైడ్ అయితే బెల్లం శాకం పెడతాం. చూడండి, బెల్లం నానబెట్టిన బెల్లం శాకానికి చిక్కడంతా పసుపు వేయాలండి. సరిపోతుంది. అంతే, అన్నం మెత్తగా అయిన తర్వాత తీసుకెళ్ళండి. ఇలా బెల్లం ఏమి వేయము, ముత్యాలమ్మకు పసుపు అన్నమే పెడతాం. ఇంకా కొంచెం టైం పడుతుంది. అయింది దాదాపు నైవేద్యం అయితే తయారైంది అమ్మవారికి. అమ్మవారికి ప్రసాదం తయారు చేసినండి. పానకం కూడా తయారైంది. మీకు నచ్చితే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి నా ఛానల్లో అన్ని వంటలే వస్తాయండి, వేరే ఏమీ పెట్టను. నేను వంటలనే స్టార్ట్ చేసిన, వంటలే వస్తాయి ఇక నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నైవేద్యం రెడీ అయిందండి, స్టవ్ కట్టేస్తున్నాను.
అమ్మవారికి పానకం అండి. పానకము పచ్చిదే, ఓన్లీ ఇది బెల్లం అన్నమాట. బెల్లం బెల్లం శాఖం అది. అందులో కొంచెం చింతపండు వేసిన, చూడండి, చింతపండు సరిపోతుంది. చింతపండు, వాటర్. ఓన్లీ బెల్లం శాఖం, అది అన్న ప్రసాదం, అన్నం అండి, అంతే, ఇంకా ఏముండదు. అంతే అండి. కొంచెం పెరుగు వేసుకోవాలి, అంటే ఇంట్లో ఎవరు వాడండి, సపరేట్ అమ్మ తోడు పెట్టిన పెరుగు మాత్రమే వాడాలి. అంతే అండి. అమ్మవారి దగ్గరికి మేము ఇట్లా బేషన్లో తీసుకొని వెళ్తామండి. ఇది బేషన్, ఇట్లా బేషన్లో పెట్టుకోవాలి. ప్రసాదం, పానకం, తర్వాత ఆకులు 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 తీసుకొని వెళ్తాం అక్కడికి. ఆకులలో అమ్మవారికి ప్రసాదం పెట్టేసి వస్తాం. అక్కడ నైవేద్యం పెట్టేసి ప్రసాదం అమ్మవారు సమర్పించినాక ప్రసాదంగా మారుతుంది కదా, అప్పుడు మనం కొంచెం ఇంటి తెచ్చుకుంటాం, అక్కడనే పెట్టేసి వస్తాం. అవుతుందంతా.